జీవితాలు మెరుగ్గా ఉండడానికి సహకరిస్తామని చెప్పి మేనిఫెస్టోలో చెప్పిన దానికన్నా మిన్నగా 34,000 కోట్ల రూపాయలు కాపు సామాజిక వర్గ అభివృద్ధికి సంక్షేమానికి ఖర్చు పెట్టి కూటమి కన్నా మిన్నగా అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలు ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు కాపులకి మేలు చేసినటువంటి వ్యక్తే జగన్మోహన్ రెడ్డి గారు. కానీ కాపుల్ని ఓటు బ్యాంకుగా మార్చుకోవాలి, కాపుల్ని చంద్రబాబు నాయుడు గారికి ఏదో విధంగా పల్లకి మోసేలా తయారు చేయాలి, జనసేనని పసుపు సేనగా మార్చేయాలి అని నిరంతరం కుక్క కన్నా ఎక్కువ విశ్వాసం చూపిస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఏ రోజన్నా సరే కాపులకి మేలు చేసేలాగా మాట్లాడారా చెప్పండి. ఆయన చంద్రబాబు నాయుడు గారి ఇంటి ముందేదో కట్టిపడేస్తే మొయ్యడానికి ఎందుకంత శ్రమిస్తా ఉన్నారు? దీనికి గల మీ వ్యక్తిగత ప్రయోజనాలు ఏంటో ప్రజలందరికీ ఒకసారి చెప్పండి. ప్రజలందరికీ ఒకసారి చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి గురించి భజన చేయడం, బాకా ఓదడం, ఇదే పని అయిపోయింది ఆయనకి. ఇంకా ఇదే పని అయిపోయింది. ఆయన తీరు చూసి కాపు సామాజిక వర్గం కూడా తీవ్రంగా కలత చెందుతా ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఎదగడో, కాపుల్లో మరొకరిని ఎదగనివ్వరు. ఆయన రాజకీయం చెయ్యడో, ఇంకొక వ్యక్తిని రాజకీయాలు చెయ్యనివ్వరు. ఇదేం వ్యవహారం? మీ తీరు పట్ల కాపు సామాజిక వర్గం తీవ్రంగా నష్టపోతా ఉంది. కాపు సామాజిక వర్గ ఆత్మ గౌరవం దెబ్బతింటా ఉంది. ఏ రోజైనా సరే మీరు కాపు రిజర్వేషన్ల గురించి చంద్రబాబు నాయుడు గారితో ఒక్క మాట మాట్లాడారా? కాపు యువత తాము సంపాదించిన డబ్బుల్లో తిని తినకుండా జనసేనకి విరాళాలు ఇస్తుంటే ఆ కాపు యువత కోసమో, ఆ కాపు సామాజిక వర్గం కోసమో ఒక్కసారైనా నోరెత్తారా పవన్ కళ్యాణ్ గారు? మీరు ముద్రగడ పద్మనాభం గారిని అవమానించిన, వారి పట్ల దారుణంగా ప్రవర్తించిన, ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారికి కనిపించలేదా? ముద్రగడ పద్మనాభం గారో, హరిరామ జోగయ్య గారో మీకు చాలా లేఖలు రాస్తే ఒక్కసారి కూడా మీరు ఎందుకు స్పందించలా? ఈ అంశాల మీద మీరు సమాధానం చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు అత్తిపండు తినేసి ఆ తొక్క మీద విసిరితే ఆ తొక్కకే మీరు కింద పడ్డారు కదా. మీరు జనసేనని పసుపు సేనని అందుకే మార్చారా? మీరు జనసేనని పసుపు సేనగా అందుకే మార్చారా? దీనికి సమాధానం చెప్పండి. పవన్ కళ్యాణ్ గారి జీవితంలో ఏది పర్మనెంట్ కాదు, అన్ని టెంపరీనే. ధర్మం మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు అక్కడ నిలబడరు. దొంగలు మాత్రమే, లేకపోతే దొంగల పక్షానో పవన్ కళ్యాణ్ గారితో ప్రయాణం చేస్తారు, లేదంటే ఆయన దొంగలతో ప్రయాణం చేస్తారు. 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. కాకినాడ ఎంపీ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోలింగ్ అవుతుంది. ఆయన ఇంజనీరింగ్ చదవలేదని, ఆయన మీద లుకౌట్ నోటీసులు ఉన్నాయని, విదేశాల్లో మోసం చేశారని, వీటి మీద మీరు ప్రజలకి స్పష్టత ఇవ్వాలి. విదేశాల్లో లుకౌట్ నోటీసులు ఉన్నటువంటి వ్యక్తిని పక్కనేసుకొని ప్రచారం చేస్తున్నటువంటి మీరు
ప్రజల గురించి మాట్లాడే అర్హత లేదు.